హలో అండి. ఇవాళ నేను మార్గశిర మాసంలో లాస్ట్ వీక్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను గదా! ఈ ఈ వీడియోలో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నాకు తెలిసిన మాటలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం కంప్లీట్‌గా ఈ వీడియో. మార్గశిర మాసంలో వచ్చే రెండో గురువారం కదా! ఈ గురువారము ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఈ విధంగా అమ్మవారిని ఒకచోట ఆహ్, పీట వేసుకొని అమ్మవారి ఫోటోని ఈ విధంగా అలంకరించుకొని పెట్టుకొని సిద్ధం చేసుకోవాలన్నమాట. నేను ఈ విధంగా చేసుకున్నాను. చిన్న పళ్ళెం పెట్టుకొని అందులో బియ్యం పోసుకొని అమ్మవారి ప్రతిమను పెట్టుకొని అందులో నేను 108 కాయిన్స్‌తో అష్టోత్తరాలు చదువుకోవాలనుకుంటున్నాను. పూజ అయితే అంతా చేసేసుకున్నాననమాట. ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకొని దీపాలు వెలిగించుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించుకొని పూజ చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైన పద్ధతిలో మీకు వచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. పూజా ప్రాసెస్ అంతా. కాకపోతే ఉదయాన్నే పూజ చేసుకోవడం వల్ల బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిది, విశిష్టమైనది కూడా. అమ్మవారికి ఎంతో ఇష్టం కదా ఉదయాన్నే ఆడవాళ్ళు కళకళలాడుతూ ఇంట్లో లక్ష్మీదేవిలాగా తిరుగుతూ ఉంటే. అందుకని అమ్మవారిలాగా మనం కూడా రెడీ అయ్యి పూజ చేసుకుంటే అమ్మకి ఎంతో ఇష్టం అన్నమాట. అందుకని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఓకే. ఇది నేను ఫస్ట్ వీక్ అయిపోయింది. రెండో వీక్ కదా చేస్తున్నాను. 4 వారాలు వచ్చాయండి. 4 వారాలు కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు. మనకు ఎట్లా వీలు పడితే ఆ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొక వారం రాకపోతే నెక్స్ట్ మంత్లో వస్తుంది కదా! ఆ మంత్లో ఒక వారం తీసుకొని గురువారం చేసేసుకుంటే 5 వారాలు కంప్లీట్‌గా అయిపోతాయి. కంప్లీట్‌గా 5 వారాలు అయితే చేసుకోవాలి ఈ వ్రతం ఆచరించేవాళ్ళు. నేనైతే చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.